Say hello here. కేరళ మలయాళం అస్సలు అర్థం కావట్లేదు. హాయ్ హలో అందరికీ, నేను మీ టూరింగ్ బాలా. అండ్ ఈరోజు అఫీషియల్గా నా కొత్త రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ నేనున్న లొకేషన్ తమిళనాడు కేరళ బోర్డర్. సో దీన్ని బట్టి మీరు ఊహించుకోవచ్చు. సో నా కొత్త రైడ్ అనేది కేరళలో జరగబోతుంది. అండ్ దాని నేమ్ వచ్చేసి లెట్స్ ఎక్స్ప్లోర్ కేరళ. ప్రజెంట్ నేను ఉన్నది పరస్థల అవుట్స్కట్స్లో. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ వరకు రైట్ సైడ్ మొత్తం తమిళనాడు అండ్ ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం కేరళ అనమాట. సో నేనైతే కొంచెం దూరం రెండిటి మధ్యలో అయితే రైడ్ చేయబోతున్నా. మనం కేరళ బోర్డర్ దగ్గర ఉన్నాం కాబట్టి ఇక్కడైతే చాలా లాటరీ టికెట్ షాప్స్ అయితే ఉన్నాయి, చూసారా. సో కేరళలో లాటరీ సిస్టమ్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ చాలా ఎక్కువ అయితే లాటరీస్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ నేను తమిళనాడు కేరళ బోర్డర్లో ఉన్నా కదా. అండ్ ఇక్కడ ఒక్కసారి చూడండి, మీకు చూపిస్తాను. అక్కడ బ్లూ కలర్లో ఒక షాప్ నేమ్ కనిపిస్తుందా? పైన వచ్చేసి తమిళ్, కింద మలయాళం. అండ్ ఇక్కడ చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం ఈ మలయాళం విలేజెస్, అంటే కేరళ విలేజెస్. సో ఇక్కడ ఓన్లీ మలయాళంలోనే రాసింది. ముందు కనిపిస్తున్న చెక్ పోస్ట్ అవతల సైడ్ అది మొత్తం ఇంకా కేరళ. అండ్ ఇది వచ్చేసి తమిళనాడు. అఫీషియల్గా కేరళలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాను. ఇది కేరళలోని బస్ స్టాండ్. అఫీషియల్గా కేరళలో అయితే ఎంటర్ అయిపోయాను. పరస్థల అనే ఒక విలేజ్లో అయితే ఉన్నా ప్రజెంట్ నేను. టైం 11:30 అవుతుంది. అండ్ కేరళలో హిల్స్ ఎక్కువ ఉంటాయి. సో మనకి అప్స్ అండ్ డౌన్స్ వస్తూనే ఉన్నాయి. ఇక్కడ నుంచి నాకు 8 కిలోమీటర్ల దూరంలో ఒక హిస్టరీ మ్యూజియం అయితే ఉంది, చరిత్ర మాలిక హిస్టరీ మ్యూజియం. సో కేరళలోని డే 1లోనే నేను ఒక మ్యూజియంని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. రియల్ బ్యూటీ ఆఫ్ కేరళ మనకైతే రోడ్డు పక్క నుంచి అయితే కనిపించదు. రోడ్డు నుంచి విలేజెస్ సైడ్ అయితే వెళ్ళాలి. సో ఇక్కడ ఒక చెరువు ఉంది, నీట్గా ఇక్కడ స్నానం చేయడానికి ఆప్షన్ ఉంది. అలాగే అక్కడ కొబ్బరి చెట్లు, ఇలా చాలా అందంగా అయితే ఉంది ఈ ప్లేస్. సో చరిత్ర మాలిక హిస్టరీ మ్యూజియం దగ్గరికి అయితే వచ్చేసాను. అండ్ చాలా లూప్ లైన్లో అయితే ఉంది, చాలా లోపలికైతే ఉంది ఈ మ్యూజియం. ఒక్కసారి నేను ఎలాంటి లొకేషన్లో ఉన్నానో చూసారా? చరిత్ర మాలిక అనే ఒక హిస్టరీ మ్యూజియం దగ్గర అయితే ఉన్నాను. అండ్ దాని మెయిన్ డోర్ కోసం అయితే చూస్తూ ఉన్నాను, ఎటు నుంచి వెళ్ళాలి ఏంటి అనేది. ఇక్కడైతే ఎటువంటి టికెట్ కౌంటర్ ఇలాంటివి ఏం లేవు ఈ మెయిన్ డోర్ దగ్గర. సో లోపలికైతే ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఎవరైనా కనిపిస్తే అడుగుదామని చూస్తున్నా. ఇక్కడైతే ఒక్క మనిషి కూడా ఎవ్వరు లేరు చుట్టుపక్కల. అస్సలు ఒక హిడెన్ లొకేషన్ లాగా అయితే ఉంది ఇది అనమాట. ఈ హిస్టరీ మ్యూజియం, చరిత్ర మాలిక హిస్టరీ మ్యూజియం ఏదైతే ఉందో ఇది స్టూడెంట్స్కి మాత్రమే అలౌడ్ అంట. అది కూడా బ్యాచ్ల వైజ్ అనమాట. అంటే 25 మెంబర్స్ ఇలా ఎక్కువ మంది అయితే ఉండాలి విజిట్ చేయడానికి. సో దీనికి ప్రైజెస్ కూడా ఉన్నాయి. అరౌండ్ 1200 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తున్నారు. సో నేనైతే సింగిల్ పర్సన్ కాబట్టి వాళ్ళు అలౌ చేయట్లేదు. అండ్ 1200 రూపీస్ పే చేయమంటున్నారు. నాకెందుకు అంత వర్త్ అనిపించట్లేదు. సో ఇక్కడ నుంచి అయితే మళ్ళీ నేను రిటర్న్ మెయిన్ రోడ్కి అయితే వెళ్ళిపోతున్నాను. కేరళ ప్రజలు ఎక్కువగా ఇండిపెండెంట్ హౌసెస్లోనే ఉండడానికి ఇష్టపడతారు. అంటే ఎవరి ఓన్ హౌస్ వాళ్ళకి ఉండాలని అండ్ దాంట్లోనే ఉండడానికి ఇష్టపడతారు.
ఆల్మోస్ట్ 90% అయితే మనకి ఇండిపెండెంట్ హౌసెస్ ఎక్కువగా కనిపిస్తాయి. చరిత్ర మాలిక హిస్టరీ మ్యూజియం నుంచి మళ్ళీ హైవే కనెక్ట్ అయ్యి నేను ఒక హోటల్ దగ్గర ఆగి మీల్స్ అయితే తిన్నాను. అండ్ ఇక్కడ చాలా తక్కువ ప్రైజే ఉంది. మీల్స్కి 60 రూపీసే తీసుకున్నారు. ప్రజెంట్ కేరళలో ఉన్నా కదా, అండ్ తమిళ్ అయితే కొంచెం కొంచెం అర్థమయ్యేది, బట్ కేరళ మలయాళం అస్సలు అర్థం కావట్లేదు. అండ్ నాకు కూడా ఒక్క ముక్క మలయాళం కూడా రాదు, కనీసం వాటర్ని ఏమంటారో కూడా తెలీదు. సో ఏం తెలియకుండానే నేనైతే కేరళలోకి ఎంటర్ అయిపోయాను. చూద్దాం ఏమవుతుందో ఏమో. టైం వచ్చేసి 2:10 అయింది. అండ్ నేను తిరువనంతపురంకి ఇంకొక 17 కిలోమీటర్స్ దూరంలో ఉన్న. రోడ్స్ చాలా బాగానే ఉన్నాయి కేరళలో. అండ్ ఈ మెయిన్ హైవే అయితే చాలా బాగానే ఉంది. రైట్ నౌ నేను నాగర్కోయిల్ అండ్ త్రివేంద్రం హైవే పైన అయితే ఉన్నా. తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అయితే నాకు ఇంకొక 14 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో ఇంకొక 1 అవర్లో అయితే నేను అక్కడికి చేరుకుంటాను. ఇటు తమిళనాడు కేరళ బార్డర్ సైడ్ ఏదైతే ఉందో రైనీ సీజన్ అంట ఇప్పుడు. అండ్ ఈరోజు వాతావరణం అయితే మార్నింగ్ నుంచి ఇలానే ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 2:40 అవుతుంది. ఎండ అయితే అసలు మార్నింగ్ నుంచి రానే లేదు. కేరళలోని టెంపుల్ స్ట్రక్చర్స్ అయితే యూనిక్గా ఉంటాయి. ఇక్కడ ఒక హిందూ దేవాలయం అయితే ఉంది, ఒక్కసారి చూడండి. శివపార్వతుల విగ్రహం ఉందంటే మేబీ ఇది శివుని దేవాలయం అయి ఉంటుంది. చాలా యూనిక్గా ఉంది. ప్రజెంట్ నేను శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే ఇంకొక 1 కిలోమీటర్ దూరంలో ఉన్నా. టైం వచ్చేసి 3:40 అయితే అవుతుంది. సో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసి నేను విజిట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తాను. రైట్ నౌ నేను శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నా. అండ్ టెంపుల్ అక్కడ ఉంది. హలో అందరికీ, నేను మీ టూరింగ్ బాలా. లెట్స్ ఎక్స్ప్లోర్ కేరళ సిరీస్లో ఇది డే 2. నేను నిన్న నైట్ స్టే చేసిన పెట్రోల్ బంక్ నుంచి స్టార్ట్ అయిపోయాను. 7:15 అయితే టైం అవుతుంది. అండ్ ఒక మంచి టీ ఆర్ కాఫీ తాగి వర్కలా బీచ్ సైడ్ అయితే వెళ్తున్నా. వర్కలా బీచ్ నాకు వచ్చేసి 34 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. అండ్ వాతావరణం అయితే అంత అనుకూలంగా అయితే ఏం లేదు, వర్షం పడేటట్టే ఉంది. వర్కలా బీచ్కి వెళ్తూ ఉంటే ఒక రైల్వే గేట్ అయితే వచ్చింది. అండ్ ఈ స్ట్రీట్స్ చూసారా, చాలా బాగున్నాయి. మార్నింగే వర్కలా బీచ్ సైడ్ వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక మంచి లొకేషన్ అయితే కనిపించింది. అండ్ ఒక్కసారి చూసేయండి. ప్రజెంట్ నేను బీచ్కి ఆనుకొని వెళ్తున్న రోడ్లో అయితే ఉన్నా. అండ్ ఈ రోడ్డు మనకి వర్కలా వరకు అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ 27 కిలోమీటర్స్ దూరం అయితే ఈ రోడ్డు ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో 300 మీటర్స్ దూరంలో సముద్రం అయితే ఉంది. కంటిన్యూస్గా అలానే సముద్రం ఉంటుంది, ఈ రోడ్డు ఇలానే వెళ్తుంది.
కేరళ స్టేట్ ఆర్టీసీ బస్ అది. అండ్ ఇక్కడ బస్సుల్లో యూనిక్ థింగ్ ఏంటో చెప్పాలా, గ్లాసెస్ అయితే ఉండవు, ఓన్లీ కర్టన్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి వర్కలాకి వెళ్ళే బీచ్ రోడ్. అండ్ బీచ్ ఎంత దూరంలో ఉందో మీకు అయితే ఇప్పుడు చూపిస్తా. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందా, అక్కడ దూరంగా కనిపిస్తుంది, అది బీచే. కొంచెం నేను ముందుకైతే వెళ్ళి మీకు చూపిస్తాను. ఇది ప్రేయర్ హాల్ అనుకుంటా, చర్చికి సంబంధించింది. అండ్ ఇదిగోండి, ఇప్పుడే మనం ఇంతకుముందు చూసిన చర్చ్ ఇది. అండ్ బీచ్ అదిగోండి కనిపిస్తుంది అక్కడ మీకు. సో ఆల్మోస్ట్ 300 మీటర్స్ కూడా లేదనుకుంటా, 250 మీటర్స్ ఉంటుందేమో. ఇప్పుడు మనం చూసిన బీచ్ దగ్గర అయితే అలలు చాలా భయంకరంగా అయితే వస్తున్నాయి. సో అందుకోసమే అనుకుంటా అక్కడ 24 అవర్స్ పోలీస్ బందోబస్తు అయితే ఉంది, అంటే పోలీసులు అయితే ఉంటున్నారు. ఇప్పుడే నేను అక్కడైతే చూసుకొని వచ్చాను. టైం 8:25 అవుతుంది. ఇప్పుడే ఒక టిఫిన్ షాప్లో అయితే టిఫిన్ చేశాను, అస్సలు బాలే. కేరళలో ఫస్ట్ టిఫిన్ ఇది. అండ్ అస్సలు బాగాలేదు. ప్రజెంట్ నేను నా లైఫ్లో చూసిన క్లీనెస్ట్ బీచ్ దగ్గర అయితే ఉన్నా. అండ్ ఇది వర్కలా బీచ్ అయితే కాదు, వర్కలా బీచ్ ఇంకొక 10 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఎవ్వరూ లేరు అండ్ చాలా డేంజరస్గా అయితే అలలు వస్తూ ఉన్నాయి ఇక్కడ. అందుకోసమే ఎవరిని అలౌ చేయట్లేదు అనుకుంటా. ఈ ప్లేస్ నుంచి మళ్ళీ టువార్డ్స్ వర్కలా వెళ్ళిపోతున్నా. అండ్ వర్కలా ఇంకొక 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఒక్కసారి ప్లేస్ అయితే చూసేయండి, చాలా బాగుంది ప్లేస్. అండ్ ఎవ్వరు లేరు కూడా. ఎక్కువ శాతం ఫిషర్మెన్ ఫ్యామిలీస్ అయితే ఉంటున్నాయి. అండ్ వీళ్ళకి ఎంత గుండె ధైర్యం ఉండాలి కదా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఒక్కసారి చూడండి, ఇవన్నీ విలేజెస్ ఇల్లు కనిపిస్తున్నాయా, సముద్రం పెద్ద పెద్ద అలలతో అయితే ఉంది. సో చాలా ధైర్యవంతులు ఇక్కడ ఉండేవాళ్ళు. Say hello here. హాయ్ హలో అందరికీ, నేను మీ టూరింగ్ బాలా. సో రైట్ నౌ అయితే నన్ను ఒక ఫారినర్ అయితే ఇన్వైట్ చేశారనమాట వాళ్ళ రూమ్కి. సో నేను ఇప్పుడు
అక్కడే ఉన్నాను. అండ్ తననైతే మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నా. హీ ఈజ్ టామ్ అండ్ హీ ఈజ్ ఫ్రమ్ జర్మనీ, బెర్లిన్. సో Yes, I've said it all. I'm Tom from Germany and going to make me another coffee. ప్రజెంట్ నేను వర్కలా బీచ్ దగ్గర అయితే ఉన్నానమాట. ఇక్కడే టామ్ అనేది ఒక రూమ్ అయితే రెంట్కి తీసుకొని ఇక్కడే ఉంటున్నారు. అండ్ నన్ను చూసి సైక్లింగ్ ఇవన్నీ చూసి ఆపి చాలాసేపు మాట్లాడాము. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడాక తనైతే తన రూమ్కి అయితే ఇన్వైట్ చేశాడనమాట. సో చాలా మంచి వ్యక్తి. అండ్ నా కోసం మోస్ట్లీ అయితే ప్రిపేర్ చేశాడు. అలాగే ఇద్దరం తిన్నాం. అండ్ హీస్ బ్యాక్. You want coffee? No, not right now. And I like this kind of sugar. That is jaggery, Jaggery. Indian traditional sugar. I love it. How you are feeling about Kerala? Kerala, especially Varkala, is Yes. nature pure nature. I love it. You are loving it. I'm loving it, yes. Running around and hopefully cycling around. I don't know. Enjoying Ayurveda, the massage. 1 hour. Oh, this hot oil was really perfect. But I fell asleep. But here, oh, yeah, it's much better now. Yeah. Again, some guy from the street. ఈరోజు అయితే ఇంకా టామ్తోనే ఉండబోతున్నా. అండ్ టామ్ చాలా అయితే చెప్తున్నాడు అనమాట జర్మనీ గురించి అండ్ బెర్లిన్ గురించి. తను వచ్చేసి బెర్లిన్ అనమాట, జర్మనీలో బెర్లిన్ నుంచి. అండ్ ఇప్పుడైతే సూపర్ మార్కెట్కి వెళ్ళబోతున్నాం. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, చాలా మంచి వ్యక్తి. అండ్ ఇది వచ్చేసి తను రెంట్కి తీసుకున్న హౌస్ అనమాట. అండ్ ఈరోజు నేను ఇక్కడే స్టే చేయబోతున్నా. He is very, very funny. Tom, say hi here. Hey, I'm shopping. Not shopping. We are having tea. Oh yeah. You want one? No, I don't. You do. Yeah. No, I don't let you try. But if you want to smell, very good. We are having a tea. Chaya. What do you call? Malayalam chaya. 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 Let's have a chaya. షాపింగ్ అయితే కంప్లీట్ అయింది. అండ్ రిటర్న్ మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. This is a palace. You know, my name is Pasking. That means a mix of passport and king. And I'm going to my palace now. Next life, I will live in a palace. I swear. Next life. Oh. Wow. You are a good person and good entertainer. Am I online already? But here's you having Yes. breakfast. హాయ్ హలో అందరికీ. డే 3 ఇన్ కేరళ అంటే లెట్స్ ఎక్స్ప్లోర్ కేరళ సిరీస్లో డే 3. అండ్ నిన్న నైట్ టామ్ అండ్ నేనైతే ఇక్కడ స్టే చేసాం. ఇది తను రెంట్కి తీసుకున్న గెస్ట్ హౌస్ అనమాట. సో ఇప్పుడైతే నేను వెళ్ళిపోయే టైం వచ్చింది. అండ్ తను కూడా రెడీ అయిపోయాడు. రన్నింగ్కి వెళ్తాడు మార్నింగ్, ఎవ్రీ మార్నింగ్ రన్నింగ్కి అయితే వెళ్తాడు తను. సో తను కూడా రెడీ అయిపోయాడు. అండ్ సే హాయ్ టు మై
yours. Hey, good morning. Namaste. Yes, that's a good namaste. Thank you so much for giving me a stay with you. Hallelujah. You're Yeah, welcome. Have a safe trip. thank you so much. అండ్ ఇక్కడ నుంచి అయితే నేను స్టార్ట్ అయిపోతున్నా. అండ్ ఇది వచ్చేసి తన రెంట్కి తీసుకున్న గెస్ట్ హౌస్. అండ్ ఇక్కడ గార్డెన్ కూడా ఉంది, బట్ కరెక్ట్గా అయితే మెయింటైన్ చేయట్లేదు. సో సైకిల్ అయితే ఫుల్ రెడీ అయిపోయింది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నా టువర్డ్స్ కొల్లం. Just by saying hello, look, and now we are almost 12 hours later. Yes, That's the way, no? Yeah. it is so good to see you and so good to meet This you. way, this trip makes sense. Yes, Meet people. yes, meeting new people every day, like Yeah, that's it. I like it. Thank you so much. Ah. టామ్కి బాయ్ చెప్పేసి నేనైతే టువార్డ్స్ కొల్లం స్టార్ట్ అయిపోయాను. అండ్ తను విడిచిపెట్టేస్తుంటే కొంచెం నాకు కూడా బాధగా అనిపించింది. చాలా బాగా చూసుకున్నాడు, నాకు స్టే ఇచ్చాడు, అలాగే ఫుడ్ ప్రిపేర్ చేశాడు నా కోసం తను. అండ్ ఒక ఫారినర్ నా కోసం అలా చేయడం చాలా బాగా అనిపించింది.